ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో ఆల్ ఫలాహ్ వర్సిటీ పేరు తెరపైకి వచ్చింది. అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్రకుట్రలో భాగం కావడంతో ఈ వర్సిటీ వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో వర్సిటీకి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా షాక్ ఇచ్చింది. ఈ విద్యా సంస్థ వెబ్సైట్లో గుర్తింపు గురించి తప్పుడు సమాచారం ప్రచురించినందుకు గాను యూజీసీకి చెందిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు పంపింది. ఆల్ ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆల్ ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కాలేజీలకు నాక్ నుంచి ఏ రేటింగ్ వచ్చిందని పేర్కొనడాన్ని తప్పుపట్టింది. ఇంజనీరింగ్ కళాశాల 2013లో ఏ గ్రేడ్ అందుకుందని, అయితే ఈ గ్రేడ్ 2018 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉందని నోటీసుల్లో పేర్కొంది. అంతేకాదు డిపార్ట్మెంట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్కు 2011లో ఏ గ్రేడ్ రాగా అది 2016 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని వివరించింది. అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకోకుండా తన వెబ్సైట్లో కళాశాలకు గుర్తింపు ఉందని బహిరంగంగా ప్రదర్శించడాన్ని నాక్ తీవ్రంగా తప్పుపట్టింది. ఇది ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించడమే అవుతుందని నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులకు 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. లేని పక్షంలో చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించింది.